వీక్ 5 ఆఫ్ ప్రెగ్నెన్సీ. ఈ వీక్ లోనే బేబీ యూట్రస్ అంటే గర్భసంచిలో పాతుకుంటుంది. ఇప్పుడు దీన్ని ఎంబ్రియో అని అంటారు. చాలా మందికి పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండవు. సో పీరియడ్ లేట్ అయింది అని కూడా అనిపించకపోవచ్చు. కొంతమందికి లైట్ బ్లీడింగ్ కనిపిస్తుంది. అదే పీరియడ్ అనుకోవచ్చు. కానీ అది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అయి ఉండొచ్చు. అంటే ఎంబ్రియో యూట్రస్ కి పాతుకునేప్పుడు కొంతమందికి లైట్ గా బ్లీడింగ్ అవుతుంది. ఈ వీక్ లోనే హెచ్సిజి అనే హార్మోన్ క్విక్ గా పెరుగుతుంది. ఈ హార్మోనే ప్రెగ్నెన్సీ కిట్ టెస్ట్ లో తెలిసేది. ఇదే ప్రెగ్నెన్సీ అనౌన్సర్ హార్మోన్. అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ లో ప్రెగ్నెంటా కాదా అని తెలుస్తుంది. ఇదే హార్మోన్ ఓవరీస్ కి ఇంకా ఎగ్స్ ని రిలీజ్ చేయొద్దు అని చెప్తుంది. అలానే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ అనే హార్మోన్స్ ని ఎక్కువగా రిలీజ్ చేయమంటుంది. అలా ఈ హార్మోన్స్ ఎక్కువ అయ్యి పీరియడ్స్ ని ఆపేస్తాయి. అలానే ప్లాసెంటా గ్రోత్ కి హెల్ప్ అవుతాయి. సో ఈ ఎక్కువగా రిలీజ్ అయిన హార్మోన్స్ ఇంకా కెమికల్ సిగ్నల్స్ అన్ని సర్క్యులేట్ అయ్యి ఫిజికల్ చేంజెస్ తీసుకొస్తాయి మదర్ బాడీకి. అలసట, కడుపులో తిప్పడం, మార్నింగ్ సిక్నెస్ అంటారు. ఎప్పుడైనా కడుపులో తిప్పచ్చు. ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి. కొన్ని రకాల ఫుడ్ నచ్చదు. ఊరికే టాయిలెట్ కి వెళ్ళడం, మెటాలిక్ టేస్ట్ ఉండడం, బ్రెస్ట్స్ నొప్పి రావడం, మూడ్ స్వింగ్స్, వెజైనా నుండి మిల్కీ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. క్రాంపింగ్ అంటే పీరియడ్ పెయిన్ లాగానే అనిపిస్తుంది. కొంతమందికి స్కిన్ డార్క్ అవ్వడం, బ్లోటింగ్, కడుపులో ఉబ్బరం అనిపించడం, ఇవన్నీ అందరికీ ఉంటాయని కాదు, జనరల్ గా ఈ సిమ్టమ్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉండొచ్చు. ఈ వీక్ లో బేబీ 2 to 3 mm లాంగ్ ఉంటుంది. అంటే అంత సైజ్ పొడవు ఉంటుంది. ఈ స్టేజ్ లో బేబీ హెడ్ మిగతా బాడీ కంటే పెద్దగా ఉంటుంది. ఫేస్ స్టార్ట్ అవుతుంది. చిన్న ముక్కు, కళ్ళు స్టార్ట్ అవుతాయి. కానీ 28 వీక్స్ వరకు క్లోజ్ అయి ఉంటాయి. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ర్యాపిడ్ గా ఫామ్ అవుతాయి. ఆల్రెడీ బ్లడ్ వెజల్ స్టార్ట్ అయ్యి అవి అంబ్లికల్ కార్డ్ కి అటాచ్ అవుతాయి. ఈ కార్డే ప్లాసెంటాకి బేబీకి కనెక్షన్. దీని నుండి అన్ని బేబీకి అందుతాయి. అంటే న్యూట్రియన్స్, ఆక్సిజన్ సప్లై ఇవన్నీ ప్లాసెంటా నుండి బేబీ తీసుకుంటుంది ఈ కార్డ్ ద్వారా. బేబీ హార్ట్ బీట్ కూడా ఈ వీక్ లోనే స్టార్ట్ అవుతుంది. అది స్కాన్ లో కూడా వినిపిస్తుంది. 2 to 3 mm లాంగ్ అంటే నువ్వు గింజంత సైజ్. ఆ సైజ్ లోనే హార్ట్ బీట్ స్టార్ట్ అయ్యి మనకి స్కాన్ లో బయటకు కూడా వినిపిస్తుంది.